మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గోపాలపట్నం జిల్లా పరిషత్తు బాలికోన్నత పాఠశాల నందు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు ముఖ్య అతిథిగా హాజరై పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 89వ వార్డు కార్పొరేటర్ దాడి వెంకట రమేష్, టీడీపీ వార్డు నాయకులు నరపిన్ని సత్యరాజు, బొట్టేటి విజయ్, స్కూల్ హెడ్ మాస్టర్ ప్రసాద్, మజ్జురి శ్రీను, కార్యకర్తలు, స్కూల్ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తూ వారి విద్యాభ్యాసానికి మద్దతు ఇవ్వాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకురావాలనేటువంటిది మానవ వనరుల శాఖ మంత్రిగా, ముఖ్యంగా ఆయన కూడా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అత్యున్నతమైనటువంటి ప్రపంచంలో ఉండేటువంటి యూనివర్సిటీలో చదువుకుని వచ్చినటువంటి వ్యక్తిగా రాష్ట్రంలో ఉండే విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకురావాలి, వాటికి సంబంధించి అనేక అధ్యయనాలు జరుగుతున్నాయి. ఒక పైలట్ ప్రాజెక్టుగా కూడా మంగళగిరిలో ఇటీవల ఏదైతే టెక్నాలజీ ప్రజెంట్ ఉండేటువంటి టెక్నాలజీని అన్వయించుకుంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయే రోజుల్లో శాసించేటువంటి ఒక వెపన్ అది. సో ప్రతి ఒక్కరూ కూడా డెఫినెట్గా దానిపైన ఆధారపడాలి. ఒకప్పుడు కంప్యూటర్లు లేవు, ఒకప్పుడు మేము చదువుకునే రోజుల్లో ఏ రకమైనటువంటి కూడా ఈ భవనాలు కూడా ఉండేవి కాదు. చెట్ల కింద చదువుకునే వాళ్ళం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, టాయిలెట్లు ఉండేవి కాదు, ప్లే గ్రౌండ్స్ ఉండేవి కాదు. అక్కడి నుంచి మొదలుకొని మనం ఈరోజు 2 స్కూళ్ళు ఏర్పాటు చేసుకోవడమే కాకుండా మన గోపాలపట్నంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు టీచింగ్ ఫెసిలిటీ కూడా ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో ఉండేటువంటి ఉపాధ్యాయులు హైలీ క్వాలిఫికేషన్స్తో ఉండేటువంటి వాళ్ళు. సో అలాంటి సందర్భంలో ఇప్పుడు ఉండేటువంటి ఏదైతే ప్రైవేట్ స్కూల్ కానీ లేకపోతే గవర్నమెంట్ స్కూల్ కానీ తారతమ్యం లేకుండా అడ్మిషన్స్ అంటే ఫలానా పర్టికులర్ స్కూల్లో అడ్మిషన్స్ కష్టం, చాలా ఉంటుంది, దానికి డిమాండ్ ఉంటుంది అనేటువంటి భావం ప్రభుత్వ స్కూల్లో వచ్చిన రోజు మాత్రమే. అలాంటి రోజు త్వరలోనే వస్తాయి ప్రభుత్వ స్కూళ్ళకి కానీ కాలేజీలకు కానీ. రానున్న రోజుల్లో ఆ డిమాండ్ పెరిగే విధంగా, అంటే ఆ క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని, ఉన్నటువంటి టెక్నాలజీని పూర్తిగా ఉపయోగించుకొని దేశంలోనే ఒక బెస్ట్ స్కూల్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని అనిపించుకునే విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చే విధంగా లోకేష్ గారు చర్యలు తీసుకుంటున్నారు. సో డెఫినెట్గా ఆ రోజులు రావాలని, విద్యా వ్యవస్థలో మార్పులు వస్తేనే రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని నమ్మినటువంటి. అందుకని బేసిక్ ఎడ్యుకేషన్ నుంచి గ్రాడ్యుయేషన్ కానీ పీజీ వరకు కూడా అందరికీ కూడా ఈ క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ మన స్టేట్ నుంచి మన కంట్రీలో ఉండేటువంటి ఎక్కువ మంది గ్రాడ్యుయేట్స్ ఉండడం వల్ల ఈరోజు ప్రపంచంలో అదే మెయిన్ ఎకానమీ అయ్యింది. ఇప్పుడు మనకి హ్యూమన్ రిసోర్స్ అనేటువంటిది మెయిన్, మానవ వనరులే మెయిన్ ఇదైంది. ఎందుకంటే మిగిలిన రిసోర్సెస్ అన్నిటికంటే ఒకప్పుడు పాపులేషన్ అనేటువంటిది మనకి పావర్టీ కారణమైతే ఇప్పుడు పాపులేషన్ అనేటువంటిది మనకు ఒక అసెట్ అయింది ప్రపంచంలో. కాబట్టి వాళ్ళల్లో ఎక్కువ మందిని విద్యార్హతలు కలిగిన వాళ్ళని తయారు చేసుకోగలిగితే ఒక సంపన్న రాష్ట్రంగా దేశంగా మనది అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా డెవలప్డ్ కంట్రీస్తో మన పోటీ విధంగా అన్ని రంగాల్లో ముందుకెళ్తాం. అందువల్ల వాటికి ఇప్పటి నుంచే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు 2047 అనేటువంటి ఒక విజన్ పెట్టుకోవడానికి కారణం కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళాలి. అందులో ముఖ్యంగా మనము ఎడ్యుకేషన్ సిస్టమ్ను మారుస్తూ ఎడ్యుకేషన్కి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలనేటువంటి విధంగా ఉన్నాం. అయితే ఇక్కడికి వచ్చేటప్పుడే మనకు ఒక ఇబ్బంది, గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల బాగా అప్పుల పాలయ్యి ఉన్నాం. ఆ అప్పుని మనం నెమ్మదిగా ఇప్పటికే కేంద్ర సహకారంతో కూడా అనేక రంగాలకి మనం కేటాయింపులు చేసుకొని
మనం వెంటిలేటర్ పైన, ఎందుకంటే ఎన్నికలు అయ్యి ప్రభుత్వం ఏర్పాటు అయిన నాటికి మన ప్రభుత్వం వెంటిలేటర్ పైన ఉంది. వెంటిలేటర్ పై నుంచి ఇప్పుడిప్పుడే సొంతంగా ఆక్సిజన్ తీసుకుంటున్నాం. రానున్న రోజుల్లో డెఫినెట్గా పరుగులు పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ రోజు వరకు మనము వేచి చూడాలి.